చచ్చిపోయిందా బాస్? ఎన్ని పోట్లు పొడిచినా దీని ప్రాణం పోదేంట్రా? అన్నా నువ్వు పక్కకు రా. వదో దీనికి చివరి ఊపిరి నాకు అంకుశం ఉంది కదా, చూద్దాం. శర్వాణి, మీ ముగ్గురిని ఒకటే చోట సమాధి చేస్తానని చెప్పాను కదా. నా కోరిక నెరవేరడానికి నీకింకా ఊపిరుంది. సో మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా క్లోజ్ చేసి తీసుకొస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో. బోర్గా ఉంటుంది కదా, సాంగ్స్ పెడతాను, వింటూ వచ్చాయి. ఒక్క వికెట్ అవుట్. నెక్స్ట్, కమాన్ కమాన్ గైస్. సబాస్ డిజల్వా, ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ టైంకి గంగాధర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చావు. గుడ్, నువ్వు వెళ్ళు, మిగతా సంగతి నేను చూసుకుంటా. అలాగే బాస్. డిజల్వా, నువ్వు తొందరగా వెళ్ళు. అక్కడ గంగాధర్ కిడ్నాప్ విషయం తెలిస్తే మన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. వెంటనే వెళ్ళి ప్లాన్ ప్రకారం వాళ్ళందరినీ బయటికి రానియకుండా చెయ్యి. అలాగే బాస్. ఈలోగా వికాస్ అనుకున్న ప్లాను పర్ఫెక్ట్ గా చేస్తాం. అర్థమైంది బాస్. గంగాధర్, ఇలా నవ్వుతూనే ఉండాలిరా. ఎందుకంటే రేపు అందరూ ఏడుస్తారు. కాసేపులో పెళ్లి ఆగిపోతుంది. మీ అమ్మతో సహా అందరూ ఇక్కడికి వస్తారు. ఆడుకుందామా ఆడుకుందామా? ఓకే సునైనా, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే ష్యూర్. 1 minute అలా బయటకు వస్తారా? ఓకే పదండి. కమ్. బాహురాజన్యః కృతాః పద్భ్యాగం శూద్రో అజాయత. బ్రాహ్మణ అయ్యా, కన్యాదానానికి సమయం అవుతోంది. కన్యాదాతల వేదిక వద్దకు వచ్చి సిద్ధంగా ఉండవలసిందిగా మనవి.
భగవంతుడా, ఈయనేంటి ఇంకా రాలేదు? నాన్న ఇంకా రాలేదేంటమ్మా? అమ్మా, అమృత తండ్రి గారు కన్యాదానం చేయాలి, త్వరగా రమ్మని చెప్పండమ్మా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా, మీ నాన్నగారు తప్పకుండా వస్తారు. అన్ని ఏర్పాట్లు చేశారు కదా. శర్వాణి నరసింహని పంపించింది తాతయ్య. ఆల్రెడీ బయలుదేరిపోయారని కూడా చెప్పింది. బయలుదేరితే ఇంతవరకు రాలేదేమిటమ్మా? వచ్చే దారిలో ఏదైనా అవాంతరం వచ్చి ఆగారేమో. ఫోన్ చేసి చూడండి. నేను శర్వానికి ఫోన్ చేస్తాను. ఫోన్ కనెక్ట్ కావట్లేదు. చాలాసేపటి నుంచి ఫోన్లు పనిచేయట్లేదు. అవును, అన్ని ఫోన్లు పనిచేయట్లేదు. అసలు నెట్వర్కే లేదు. అవును సార్, ఇప్పటికి 100 సార్లు ట్రై చేశాను, నెట్వర్క్ లేదని వస్తుంది. పంతులు గారు, అయ్యా, ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉంది? అయ్యా, ముహూర్తం దగ్గర పడుతోంది, సమయం లేదండి. మరి ఎలాగండి? కన్యాదానం చేయడానికి అమృత తండ్రి కృష్ణమూర్తి గారు ఇంతవరకు రాలేదు. ఫోన్లా పనిచేయటం లేదు, మీరు విన్నారు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పంతులు గారు, అయ్యా, అమృత తండ్రి గారి తరఫున మేము 3 ఉన్నాం. మేం కన్యాదానం చేస్తాం, మీరేమంటారు? అయ్యా, శాస్త్ర ప్రకారం తండ్రి దగ్గర లేనప్పుడు తల్లిగారు కూడా చేయవచ్చు, లేకపోతే మీలో ఎవరైనా చేయవచ్చు. దోషమేమీ లేదండి. లేదు పంతులు గారు, అమృతకు పెళ్లి జాతక దోషం ఉందని ఆ రోజు మీరే నాతో చెప్పారు. తండ్రి చావగండం పోవాలంటే ఆయనే వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. అసలు ఆ దోషం పోవడానికే కదా అమృత పెళ్లి చేసుకుంటుంది. అయ్యా, ముహూర్తానికి సమయం మించిపోతోంది, త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అమ్మా అమృత, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే నువ్వే. దీని నాన్న రాలేదంటే ఇది ఖచ్చితంగా వికాస్ గడి పనే. అమృత, ఇక నీ పెళ్లి చచ్చినా జరగదు.
కృష్ణమూర్తి, నీ కూతురు పెళ్లి ఆగిపోయింది. కన్యాదానం చేయడానికి నువ్వు కావాలి కదా. నువ్వు వెళ్ళి కన్యాదానం చేస్తేనే కదా అమృత జాతక దోషం పోయేది. పాపం, ఈ సిచ్యువేషన్లో నీ కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. భగవంతుడా, నా తలరాత ఇంతేనా? నా జీవితంలో పెళ్లి రాతే లేదా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. మా నాన్న కన్యాదానం చేయడానికి ఎందుకు రాలేదు? అసలు శర్వాణి ఏం చేస్తుంది? నరసింహ ఏమయ్యాడు? ఇప్పుడు ఏం చేయాలి? నాకు పెళ్ళవుతుందా లేదా? నా జీవితం ఎట్టుపోతుందిరా భగవంతుడా అంటూ నీ కూతురు కళ్ళల్లో గోదావరి గోదావరి పొంగుతూ ఉంటుంది. కృష్ణమూర్తి, ఇప్పుడు ఫోన్ చేసి నీ కూతురు కళ్ళల్లో వరద గోదావరి ఉగ్ర గోదావరి పొంగిస్తా చూడు. ఇక 2 నిమిషాలు జామర్లో ఆన్ అవబోతున్నాయి. సెల్ ఫోన్లు పనిచేయడానికి ఇంకో 2 నిమిషాలుంది. One minute. జామర్స్ ఆన్ అయ్యాయి. అమృత, నీ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయి. ఫోన్లు పనిచేస్తున్నాయి. ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడమ్మా. శర్వాణి చేస్తుందేమో. డార్లింగ్, ఫోన్ లిఫ్ట్ చేయి డార్లింగ్. లిఫ్ట్ చేయి అమృత బేబే, కమాన్. వికాస్ వికాస్ వికాసురుడు 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 10 తలల రావణాసురుడు ఏంటమృత, గుండెలు దడదడలాడుతున్న టైంకి ఫోన్ చేశాను కదా. నేను చేస్తానని, ఈ కాల్ నాదేనని నీకు తెలిసే ఉంటుందిలే. లాయర్ బ్రెయిన్ కదా. అమృత, నీ పెళ్లి ఆగడానికి కారణమేంటో అందరికీ తెలియాలి కదా. స్పీకర్ ఆన్ చేయి, నువ్వు ఎంజాయ్ చేద్దు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అమృత పెళ్లికి విచ్చేసిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, పిల్లలకు, ముసలి ముతకులకు అందరికీ ఈ వికాసురుడి నమస్కారాలు. ఏంటమృత, అందరూ రియాక్ట్ అయ్యారా? అందరూ రియాక్ట్ అయ్యే ఉంటారులే.
అమృత, నీకో విషయం తెలుసా? కన్యాదానం చేయడానికి రావలసిన కృష్ణమూర్తి రాడు 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 మీ నాన్నని కిడ్నాప్ చేసి నా దగ్గర పెట్టుకున్నాను. ఒసే నా పెళ్ళామా, రూమ్లో పడుకోబెట్టిన నీ కొడుకు, అదే మన కొడుకు గంగాధరం మీ దగ్గర లేడు. వాణ్ణి కిడ్నాప్ చేసి రమణ సాల్వ దగ్గర పెట్టాను. లాయర్ అమృత గారు, ఇప్పుడు ఈ వికాస్ ప్లాన్ ఏంటో నీకు బాగా అర్థమైందనుకుంటాను. సో అసలు కథ ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు విక్రమ్ కలిసి బొబ్బర్లంకకు కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మవారి గుడికి రావాలి. అమ్మవారి గుడికి వచ్చాక నా మనుషులొచ్చి నిన్ను కలుస్తారు. నువ్వు ఒక్కదానివే బొబ్బర్లంకకు తూర్పు వైపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత బిల్డింగ్ దగ్గరికి రావాలి. అలాగే అమ్మవారి గుడి దగ్గర నుంచి బొబ్బర్లంకకు సౌత్ సైడ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత బిల్డింగ్ దగ్గరికి విక్రమ్ వెళ్ళాలి. అక్కడ రమణ సాల్వ దగ్గర గంగాధరం ఉన్నాడు. కన్యాదానం అవ్వకపోతే నువ్వెలాగూ పెళ్లి చేసుకోవని నాకు తెలుసు. అయినా సరే విక్రమ్తో పెళ్లి చేసుకోకుండా బయలుదేరి రావాలి. లేకపోతే అక్కడ రేణుక కొడుకు గంగాధరం, ఇక్కడ మీ నాన్న కృష్ణమూర్తి చస్తారు 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 ఏంటి కృష్ణమూర్తి, భయపడ్డావా? ఆల్రెడీ శర్వాణిని చంపేశాను. అది కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతుంది.